హెల్లో ఫ్రైడే ఫ్యామిలీ. హిట్ 3 మూవీ రిలీజ్ అయ్యి 3 డేస్ అయింది. చూద్దాం అనుకున్న వాళ్ళు ఆల్రెడీ చూసేసి ఉంటారు. ఇంకా చూడకపోతే మూవీ చూశాక ఈ వీడియో చూడండి, బికాస్ దిస్ వీడియో కంటెంట్ స్పాయిలర్స్. మెయిన్గా నాకు మూవీలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి భయ్య. దానివల్ల మూవీని సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయా. ఫస్ట్ హాఫ్ ఓకే, ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉంటాయి, క్యారెక్టర్ ఇంట్రోస్, జాగ్రఫికల్గా చేంజ్ అవుతూ ఉంటుంది మూవీ. సో అలా అలా ఎంగేజింగ్గా డీసెంట్ ఫస్ట్ హాఫ్ అనిపించింది. బట్ హియర్ కమ్స్ ద ఇష్యూ విత్ సెకండ్ హాఫ్. థియేట్రికల్ లైజ్ ఉంటాయి సెకండ్ హాఫ్లో, ఐ డోంట్ డినై దట్. బట్ స్టిల్ చాలా డౌట్స్ అండ్ ఇష్యూస్ ఉన్నాయి నాకు. సో లెట్స్ డిస్కస్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అబౌట్ హిట్ 3. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం? స్టార్టింగ్లోనే తప్పులు ఎంచడం ఎందుకులే కానీ, సర్లే తప్పులతోనే మొదలెట్టేద్దాం. విలన్ క్యారెక్టరైజేషన్ భయ. అసలు హిట్ 3లో విలన్ క్యారెక్టర్ కానీ విలన్ క్యారెక్టర్ యాక్ట్ కానీ చూడాలంటే హిట్ చూసుకోవడమే. ఎందుకంటే ఈ సినిమాలో అలాంటివే ఉండవమ్మా. సీటీకే అంటాడు, డార్క్ వెబ్ అంటాడు. హీరో విలన్ మనుషులను పట్టుకున్నా, ఆఖరికి వాడి తమ్ముడినే పట్టుకున్నా కూడా ఏం తెలియకుండా ప్యాలెస్లో పడి ఉంటాడు. అవునులే, వాడికి మాత్రం ఎప్పుడు ఈ న్యూస్ చూడడమే పనా ఏంటి? స్నానం చేయాలా, తిండి తినాలా, తెల్ల సూట్లు కుట్టాలా, వచ్చిన సైకో వాళ్ళందరికీ ఎస్విఎస్సిలో రేలంగి మావేలాగా సకల మర్యాదలు చేయాలి కదా మరి. అసలే అందరూ మెంటల్ గాళ్ళు. మన మర్యాదలు నచ్చకపోతే మన గొంతు ఎక్కడికి వస్తారా అని బ్యాక్ ఆఫ్ ది మైండ్ సీరియస్ థాట్స్ రన్ అవుతూ ఉండొచ్చు పాపం విలన్కి. లేకపోతే ఏంటి భయ్య, జమ్మూ కాశ్మీర్లో అంత సీరియస్ అయిన కేసు పొలిటికల్గా కూడా ఎస్కలేట్ అయింది. హీరో మీద ప్రొటెస్ట్ జరిగాక కూడా విలన్కి హీరో ఫేస్ కానీ అసలు ఈ కేసు గురించి కానీ తెలియకపోవడం ఏంటి? సో హైలైట్ ఏంటంటే విలన్ తమ్ముడు కూడా 2 మర్డర్లు చేసి సిటీకేకి ఎంటర్ అవ్వాలని పెట్టడం ఏంటో. అంటే ఇక్కడ ఒక్క పాయింట్ ఉంది భయ్యో, అంటే విలన్ నెపోటిజం ఎంకరేజ్ చేయడమో. ఎవడైనా కష్టపడి గొంతులు కోసుకుంటూ రావాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లో ఆపరేషన్ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ని బ్యాకప్ పంపడం ఏంటి? అంటే ఏంటి, 2 ఏతోనే స్టార్ట్ అయ్యాయి, రెండిట్లో ప్రదేశ్ ఉంది కాబట్టి పర్లేదు అనుకున్నారేమో మన డైరెక్టర్ శైలేష్ కొలన్ గారు. అండ్ మేజర్గా ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఆ యాక్షన్ ఎపిసోడ్లో ఎవరైతే సైకోస్ ఉన్నారో ప్రామిసెస్ చెప్తున్నావు భయ్య, కళ్ళు కూడా నాకు సైకోలాగా కనిపించలేదు భయ్య. మరి జూనియర్ ఆర్టిస్టులను తీసుకొచ్చి సైకో అంటే ఎలా అన్నా నమ్మేది? ఇంకొంచెం ఫ్రాంక్గా మాట్లాడు, ఐ ఫెల్ట్ నాని గారు కూడా ట్రాన్స్ఫార్మ్డ్ హిస్ బాడీ. ఇంత వైలెన్స్ ఉంటుంది కాబట్టి బిలీవబిలిటీ కోసం అయినా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనిపించింది. ఫస్ట్లీ నాకు అర్జున్ సర్కార్స్ క్యారెక్టరైజేషన్ టాప్ నాచ్ అనిపించింది. అసలు ఒక పోలీస్కి కూడా ఇన్సెక్యూరిటీస్ ఉండడం, మిడిల్ ఏజ్ క్రైసిస్, లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తే భయపడడం, ఇవన్నీ చాలా రియలిస్టిక్గా అనిపించాయి. నాని గారు ఈ రోల్ని షోల్డర్స్ మీద కాదులే, టోటల్గా అన్ని బాడీ పార్ట్స్ మీద వేసుకొని క్యారీ చేశారు. అసలు ఆ అగ్రెషన్ చాలా బాగా చేశారు. కంప్లీట్గా కొత్త నానిని చూసినట్టు అనిపించింది. అండ్ అర్జున్స్ ఫాదర్ ట్రాక్ కూడా బాగుంది. వాళ్ళ మధ్యలో కాన్వర్జేషన్స్ రియలిస్టిక్గా అనిపించాయి. అండ్ చాలా మంది మ్యూజిక్ నచ్చలేదని కంప్లైంట్ చేశారు, బట్ పర్సనలీ నాకైతే నచ్చింది. ఎస్పెషల్లీ ఆ యాక్షన్ ఎపిసోడ్స్కి మిక్కీ గారి మ్యూజిక్ కాంప్లిమెంట్ చేసింది. ఆ మూడ్ అయితే కంప్లీట్గా క్యారీ అయిందని నా ఒపీనియన్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సాను సార్ సినిమాటోగ్రఫీ. నాకు సాను గారి సినిమాటోగ్రఫీలో నచ్చేది ఏంటంటే ఎక్కడ కూడా మనకి ఎక్స్టర్నల్ లైట్స్ యూస్ చేసినట్టు తెలియదు. కంప్లీట్గా సీన్ అంతా అక్కడున్న సోర్స్ ఆఫ్ లైట్స్ యూస్ చేసి లైట్ చేసినట్టు ఉంటుంది. అండ్ మేజర్గా సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఐ లైక్డ్ ఇట్. టెక్నికల్గా చాలా బాగుంది. ఒక్కొక్క వెపన్తో చంపడం, ఆ డిజైన్ వర్క్ అయితే నాకు చాలా నచ్చింది. నేను ఇందాక డిస్కస్ చేసిన లాజిక్స్ కూడా యాడ్ అయ్యి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ద బెస్ట్. అడివిశేష్ ఎంట్రీ కానీ మ్యాక్స్ డాగ్ ఎంట్రీ కానీ నేను కూడా ఎంజాయ్ చేసాను థియేటర్లో చూసినప్పుడు. బట్ ఇది ఏదో ఫస్ట్ నుంచి కమర్షియల్ మూవీ అంటే ఓకే, కానీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే డెఫినెట్గా లాజిక్స్ అనేవి ఉండాలి కదా. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. సో దట్స్ ద అనాలిసిస్ అబౌట్ హిట్ 3 గైస్. పైన డిస్కస్ చేసిన దాంట్లో మీకు ఏ లాజిక్కి ఆన్సర్ తెలిసిన కామెంట్స్లో నాకు చెప్పండి భయ్యా. We are open to listen. So let's meet in another video. Until then, stay tuned to the Friday Perspective.